అలా సదాశివుడు ఆదిపరాశక్తి ఆ శివలోకంలో పరమానంద భరితులై ఉన్నారు. అందుకనే శివలోకం లేదా కాశీని ఆనందవనం అని పిలుస్తాం. ప్రళయ కాలంలో కూడా సదాశివుడు ఆదిపరాశక్తి ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టరు. అందుకే దీన్ని అవిముక్తము అంటారు. అంటే ఎప్పటికీ ఉండిపోయే నగరం కాశీ నగరం. ఇప్పుడు ఆ ఆది దంపతులిద్దరికీ సృష్టి భారాన్ని అప్పజెప్పడానికి ఒక పురుషుడు కావాల్సి వచ్చాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు అమృతాన్ని తన ఎడమ భాగంలో చిలికినప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఒక ఆయన ఉద్భవించాడు. ఆయన శాంత స్వరూపం, సత్వగుణం కలవాడు. ఇంద్రనీల వర్ణంతో మెరిసిపోతూ ఉన్నాడు. సువర్ణ పీతాంబరాలను ధరించాడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. సృష్టి అంతా ఆయనే అయి ఉన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు కాబట్టి నువ్వు విష్ణువు అనే నామంతో ఖ్యాతి పొందుతావు అని చెప్తారు. అప్పుడు ఈశ్వరుడి నిశ్వాస చేత పుట్టిన వేదాలను విష్ణువుకిచ్చి తపస్సు చేయి, నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. శివలోకం కూడా అంతర్ధానం అయిపోతుంది. దాంతో విష్ణువు 12,000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. అయినా కానీ శివ సాక్షాత్కారం మళ్ళీ కలగలేదు.